అందరికీ నమస్కారం. సబ్స్క్రైబ్ టు మన వంట ఛానల్. మన వంట ఛానల్‌లో ఇక ముందు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రాబోతున్నాను. ఇవాళ మనం చేయబోయే రెసిపీ కరివేపాకు పచ్చడి. కరివేపాకు పచ్చడికి కావాల్సిన పదార్థాలు: కడిగి పెట్టుకున్న కరివేపాకు 1 కప్పు, 2 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్ల నువ్వులు, 2 స్పూన్ల పల్లీలు, పోపుకు సరిపడ పోపు గింజలు. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని, బాండీ వేడైన తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి కాగానే మనం కడిగి పెట్టుకున్న కరివేపాకును తీసుకొని దోరగా వేయించుకోవాలి. అలా దోరగా వేయించుకున్న దాన్ని తీసి ఒక చిన్న బౌల్లో పక్కన పెట్టేసుకోవాలి. ఇదే ఆయిల్లో 2 స్పూన్స్ పల్లీలు వేసుకొని దోరగా వేయించుకోవాలి. అలా దోరగా వేయించుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. మరి ఒక బాండీ తీసుకొని 2 స్పూన్స్ నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించిన దాన్ని ఒక చిన్న బౌల్ తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత మనం ఒక మిక్సీ జార్ని తీసుకొని మిక్సీ జార్లో మనం వేయించుకున్న కరివేపాకును వేసి, అలాగే వేయించుకున్న పల్లీలు, వేయించుకున్న నువ్వులు, రుచికి సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. అలా ఒక్కసారి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక్కసారి ఓపెన్ చేసి అందులో తగినంత వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ చేసిన తర్వాత ఒక చిన్న బౌల్ తీసుకొని ఆ బౌల్లో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ పైన బాండీ పెట్టుకొని బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి వేసి దోరగా వేయించుకొని పోపు పెట్టుకోవాలి. కరివేపాకు పచ్చడి రెడీ. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక ముందు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రాబోతున్నాను. ఈజీ అండ్ సింపుల్ మెథడ్. థ్యాంక్ యూ.